ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగిన ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఏబోల్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ట వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది చేస్తాను. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు కూకున్నా. నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని. భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు. చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది. అధికారులు అంతా ఉన్నారు. నాకు ఎవ్వలేమని లేవు. వాళ్ళే పోలీసులే ఎవ్వలేమని లేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమని లేదు. పోలీసులే పోలీసులు. అది ఆడి మొగోడు. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానమంతా. భూమి సంగతికి పోయి మావిడ పోయిండి ఇచ్చిండు అనుకో, ద్రాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు ఆగు వస్తాయి ద్రాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగలనా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను నాకే చూడండి బాపు 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి చూసుకొని నన్ను ఎంత ఘోరం ఆ చేసుడు.